రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ ఎవరు? ప్రజల గుండెల్లో గూగుల్ సెర్చ్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఎవరు? ఏడాదిన్నర కూటమి పాలన తర్వాత ప్రజల నాడిని పట్టిన గూగుల్ ట్రెండ్స్ సంచలన నిజాలను బయటపెట్టాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్లో వెనక్కినట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చ్లో టాప్ ప్లేస్లో నిలిచారు. పాలన విమర్శలను దాటి పవన్ వ్యక్తిగత చరిష్మా, సనాతన ధర్మంపై ఆయన వైఖరి, సినిమా గ్లామరే ఆయన్ను అగ్రస్థానంలో నిలబెట్టాయని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ డిజిటల్ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణలకు సంకేతమా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా ఇటు రాజకీయాల్లో అయినా అటు సినిమాల్లో అయినా కూడా ఆయనకంటూ ఒక సరికొత్త ఇమేజ్ని ఎప్పటికప్పుడు కూడా ఆయన క్రియేట్ చేసుకుంటూ వస్తారు. అందులో భాగంగానే ప్రధానంగా ఇటు గూగుల్ ట్రెండ్స్ దానికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారంగా ప్రధానంగా ఇటు సెర్చ్లో భాగంగా ఎవరైతే ప్రధానంగా ఇటు పొలిటీషియన్స్ను అదేవిధంగా సినిమాల ప్రకారం ఎవరైతే వాచ్ చేస్తూ వస్తున్నారో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి అంశం. డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం అదొక ట్రెండ్ సెట్టింగ్గా మారింది. గూగుల్ సెర్చ్ లిస్ట్లో కనుక చూస్తే ఎక్కువగా పవన్ కళ్యాణ్కు ఎక్కువగా ఫాలోయింగ్, అదేవిధంగా పేరు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అటు వీరి తర్వాతి స్థానాల్లోనే చంద్రబాబు, జగన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏ విధమైనటువంటి ఒక మాస్ క్రేజ్ను పవన్ కళ్యాణ్ అటు కూడగట్టుకున్నారంటే దీనికి ఉదాహరణగానే ఆయన సెర్చ్ కూడా అటు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తాజాగా ఆయన ఫస్ట్ నుంచి కూడా కనుక చూసుకుంటే ఆయన ఒక మొట్టమొదటిగా సినిమా రంగం చూద్దాం. సినిమా రంగంలో కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఏ ఒక్క హిట్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కూడా ఒక స్టేజ్లో ఒక సినిమా కూడా హిట్ అవుతుందా అనే పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకి ఆయన మద్దతు, అదేవిధంగా ఆయనకు అభిమానులు పెరుగుతూ వచ్చారు తప్ప ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఎక్కడ కూడా మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి. అంటే ఆ విధమైనటువంటి అభిమానులు, ఆ విధమైనటువంటి ఫ్యాన్ బేస్, ఆ విధమైనటువంటి క్రేజ్ను సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అటు అభిమానులు కూడా ఆయన్ను పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం అని అంటే ఎవరి దగ్గర కారణం ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ అంటే వారందరికీ కూడా ఒక ప్రాణాలు ఇచ్చేంతట అభిమానం, ఆప్యాయత, ప్రేమను. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, అటవీ శాఖ అవ్వచ్చు, పంచాయతీరాజ్ శాఖ అవ్వచ్చు, ఆ శాఖలు సమన్వయం చేసుకుంటూ శాఖలపై ఆయన గ్రిప్ సాధిస్తూనే అధికారులను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ వివరాలు సేకరించుకోవడం, మరోపక్క అధికారుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించుకోవడం, సేమ్ అదే పరిస్థితుల్లో ఓ పక్క పార్టీని కూడా బలోపేతం చేయటం, కార్యకర్తలకు మరోపక్క ఆ బీమా సదుపాయాన్ని కల్పించడం, ఎవరైనా సరే కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త కుటుంబానికి అండగా నిలబడటం, గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మిమ్మల్ని గెలిచిన తర్వాత వచ్చి కలుస్తాననేటటువంటి ఏ హామీ అయితే ఉందో ఆ హామీలు కూడా నెరవేర్చడం, ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నాయి అనుకోవచ్చా ఆయన అభిమానానికి? ప్రత్యేకించి ఏదైతే రవి మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి 5 శాఖలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయి, పంచాయతీరాజ్ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్ సప్లై, రూరల్ డెవలప్మెంట్, అన్నీ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి అన్ని శాఖల్లో కూడా తనదైనటువంటి శైలిలో ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ముద్ర, మార్క్ ఆ శాఖల మీద ఖచ్చితంగా కనపడుతుంది. ప్రత్యేకించి ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఏదైతే తక్షణ పరిష్కారాలు, స్పాట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు, చర్యలు అన్నీ కూడా ఆయనకు ఒక సూపర్ స్టార్ ఇమేజ్ను, ప్రత్యేకమైనటువంటి ఒక మైలేజ్ను కూడా క్రియేట్ చేస్తుంది. ప్రత్యేకంగా పార్టీ పైన కూడా ఆయన పెట్టినటువంటి దృష్టి, ఇటు కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా నాయకులుగా తీర్చిదిద్దేటువంటి లక్ష్యం, సేనతో సేనాని అనే కార్యక్రమం కావచ్చు, లేదంటే ప్రమాదంలో చనిపోయినటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా చెక్కుల పంపిణీ కావచ్చు, ఏదైనా కూడా ఆ పార్టీకి అన్నీ కూడా మైలేజ్ తెచ్చేటువంటి అంశాలు తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక్క రిమార్క్ కూడా లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్యూర్ పొలిటీషియన్ అనే వ్యక్తికి ఒక నిదర్శనం పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇటు పవర్ స్టార్ అనేటువంటి ఒక అర్థానికి నిలువెత్తు నిదర్శనంగా సినిమా రంగంలో రెండింటికి పేరు కూడా సార్థకం చేస్తూ కూడా పవన్ కళ్యాణ్
అటు గూగుల్ లెక్కల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ పై అభిమానులు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానులపై పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి చొరవ, అదేవిధంగా శాఖలపైన ఆయన చూపిస్తున్నటువంటి పనితీరు నిదర్శనం అన్నీ కూడా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కి ఒక మైలేజ్ తీసుకొచ్చేటువంటి అంశాలు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విధంగా అన్ని అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సాధిస్తూ ఉన్నారు. ఆయన తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలు కూడా, ఎందుకంటే పల్లె పండుగ కార్యక్రమం కనుక చూస్తే పల్లె పండుగలో అటు గ్రామీణ ప్రాంత అభివృద్ధి కాంక్ష లక్ష్యంగా పల్లె పండుగ జరుగుతుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటు బీటీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఈ మంచినీటి సౌకర్యం అంటే సురక్షితమైనటువంటి మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, గోశాలల నిర్మాణం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఏ విధంగా ఒక పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖను తీసుకుని దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆ నిర్ణయాలన్నీ కూడా వెల్లువెత్తుతున్నాయి, వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా చాలా అన్యమైనటువంటి స్పందన ఉంది. కాబట్టే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మరి ఇటు ఏదైతే ఇటు గూగుల్ చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా కూడా పవన్ కళ్యాణ్ అందరికన్నా కూడా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మొత్తానికి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తుంది.